అది క్రీస్తు పూర్వం సుమారు 6వ శతాబ్దం. నా మాటలందరూ క్లియర్గా ఉన్నాయిగా. స్తుతి నైవేద్యం అన్న దానికి చరిత్రలోకి వెళ్తున్నాం. అది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. ఇజ్రాయేలు సమాజం గొడ్డుబారిపోయిన సమాజం. 6వ శతాబ్దంకి వచ్చేసరికి ఎవరెవరు ఏం చేస్తున్నారు తీరుతన్నులు లేకుండా బతుకుతున్న కాలం అది. ఒకటి కాదు, రెండు కాదు, పరిస్థితులు రోజు రోజుకి గొడ్డుబారిపోయిన పరిస్థితులు. ఎవరిని కదపండి భక్తి అంటే తెలియదు, ఎవరిని కదపండి ప్రార్థన అంటే తెలియదు, ఎవరిని కదపండి ఆ రోజుల్లో బైబిల్ అంటే తెలియదు. అది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. ఎక్కడ చూడండి నేరాలు, ఘోరాలు, ఘోరకలి, వావి వరసలు లేని తత్వాలు. ఒకటి కాదు, రెండు కాదు, పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోవడమే కాదు, యెహోవా అంటే ఎరుగని తరాలు వచ్చేస్తాయి. ఆ రోజుల్లో దేనికి అలవాటు పడ్డారు ప్రజలంటే దైవికమైన సంగీతానికన్నా లోక సంబంధమైన సంగీతానికి బాగా అలవాటు పడిపోయారు. లోక సంబంధమైన సంగీతాలు ఏం చేశాయి? ఏం చేయడం ఏంటి? ఒక తెలియని దేవునికి వ్యతిరేకమైన ఐడల్ వర్షిప్లోకి తీసుకెళ్ళిపోయాయి. ఐడల్ వర్షిప్ అంటే విగ్రహాలని ఆరాధించడం. దేవునికి కాదని ప్రతీకగా ఒక ప్రతిమ నిలబడితే ఆ ప్రతిమను ఆరాధించడానికి దేవుని ప్రజే తిరిగిందంట. ఎవరు తీసుకొచ్చారు ఎలాంటివంటే ఇజ్రాయేల్ దేశంలో ఇక ఆడపిల్లలు లేరని, ఇక ఏ సంబంధాలు ఇశ్రాయేల్లో లేవని ఆ గొడ్డోడు, ఆ పనికిమాలినోడు ఆ ఇశ్రాయేలుకి యూదులకి విడిపోయి నడుస్తున్న ఆ కాలంలో దక్షిణ భూభాగం ఉత్తర భూభాగంగా దేశం విడిపోయి కకలావికలమైన టైంలో ఆ ఆహాబు ఇక ఎవ్వరూ స్త్రీలు లేరని ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఆ అన్య స్త్రీ ఎవరో మనకు తెలుసు. తూరు సీదోన్ అనే ఒక ఏరియా ఉంది. ప్రపంచంలో మధ్యన ఒక సముద్రం ఉంటుంది. ఆ సముద్రం పేరు చెప్పండి. మధ్యలో ఉంది కనుక మధ్యధరా సముద్రం, అదంటే మెడిటేరియన్ సీ అన్నారు. దానికి ఈ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో, ఆ తీర ప్రాంతం ఏదైతే ఉందో, ఆ తీర ప్రాంతాన్ని ఆనుకున్న దేశాలే తూరు సీదోన్. మీకు అర్థమైనా అర్థమకపోయినా అర్థమైనట్టే చూడండి, విషయం ముందుకెళ్ళాలి. రైట్. ఈ కోస్టల్ ఏరియాలకి ఈ దేశాలు రెండు ట్విన్ సిటీస్ లాగా రెండు కలిసి ఉండేవి. దానికి కలగలుపు ప్రభుత్వం అంటే పొత్తు ప్రభుత్వాలు నడిచేవి. ఆ తూరు రాజు కూతురే యెజబెల్. ఆ యెజబెల్ని ఈ యూదా రాజు లేదా ఇజ్రాయెల్ రాజు లేదా దేవుని ప్రజలకు పరిపాలించే రాజు ఇజ్రాయెల్ దేశంలో పిల్లలు లేరని పోయి ఆ పిల్లని చేసుకున్నాడు. ఆ పిల్లని ఎప్పుడైతే చేసుకున్నాడో వస్తూ వస్తూ కట్నంగా ఏం తెచ్చిందో తెలుసా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా మెసేజ్లో నేను చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తాను. దేవుడు తెలియకో ఎరుగకో ఏమీ చెప్పలేదు. వెలుగుకి చీకటికి పొత్తు కుదరదుగాక కుదరదు, బయలుకి ప్రభువుకి బల్లారాధన కుదరదుగాక కుదరదు, గాడిదకి గుర్రానికి జంట కుదరదుగాక కుదరదు, విశ్వాసికి అవిశ్వాసికి పెళ్ళి బంధం కుదరదుగాక కుదరదు. నేను మార్చేస్తాను నీ బొంద, నువ్వేం మార్చలేవు. లేదు నాకు పార్కులో చెప్పాడు మారిపోతా అన్నాడు, నీ బొంద మారదు, సమాజ్ చేస్తాడేమనుకుంటున్నాను. లేదు లేదు నేను మారిపోతా అందే, రేపు నుంచి నాతో చర్చకు వస్తాను. రాకపోతే ఏం చేస్తా? ఇంటికి కూర్చొని ఎంటికలు బీగుతావా? నేను అడుగుతున్నాను. చేసుకుంటున్నప్పుడు ఆమె హౌట్ బ్యూటీయే రాదు. ఆ చేసుకుంటున్నప్పుడు ఆయన పై రూపం మాత్రమే రాదు, ఆమె పై రూపం మాత్రమే రాదు, వారి ఐడియాలజీ మన లైఫ్లోకి వస్తుంది, వాళ్ళ లివింగ్ లైఫ్ మన లైఫ్లోకి వస్తుంది, వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ట్రెడిషనల్ లైఫ్ ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుని వస్తారు. ప్రస్తుతానికి ఆ లవ్ అట్రాక్షన్లో అది కనబడదు, కానీ ఒకరోజు ఖచ్చితంగా ఆ ఐడల్ వర్షిప్ అనేది బయటకు వస్తుంది. హాని పోయాడు, చేసుకున్నాడు, ఆ చేసుకున్న అమ్మాయిని తీసుకొచ్చాడు. వస్తూ వస్తూ కట్నం ఏం తెచ్చిందంటే ఈ యెజబెలు బయలారాధన తెచ్చింది. ఏం తెచ్చింది? బయలారాధన అంటే బయలు అంటే లార్డ్ అని అర్థం, బయలు అంటే ప్రభువు అని అర్థం.
దేవుళ్ళకే దేవుడు అని అర్థం. అలాంటి బయలుదేవత నమ్ముతుందట. ఆ బయలుదేవత ఏం చేస్తుందంటే, ఆ బయలుదేవత గుర్తేంటి తెలుసా? సూర్యుడు. సూర్యుడిని బయలని ఎందుకంటారు? సూర్యుడిని బయలని ఎందుకంటారంటే, ఇది మధ్యధరా సముద్రానికి తీర ప్రాంతాలు కదండి. ఇలా ప్రాంతాలు ఏవి? ఈ అమ్మాయి సొంతూరు ఏ ఊరు? తూరు సీదోను. ఈ మధ్యధరా సముద్రానికి తీర ప్రాంతాలు గనక ఈ సముద్రానికి మధ్యలో నుంచి సూర్యుడు వికసిస్తాడు, అంటే సూర్యుడు ఉదయిస్తాడు. ఆ సూర్యుడు సముద్రం మధ్యలో నుంచి వికసిస్తున్నప్పుడు ఆ రోజు వాళ్ళకి అర్థమైన సైంటిఫిక్ టెంపర్ ప్రకారం లేదా వాళ్ళ రిలీజియన్ ప్రకారం వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఇక దేవుడు అంటే ఎవరో కాదు, అదిగో సముద్రం మధ్య నుంచి వస్తున్నాడే, అతగాడే మన దేవుడు అని చెప్పి సూర్యుడిని దేవుడిని చేసి దేవుడికి పేరెడితే ఆ పేరు బయలయ్యింది. సూర్యదేవుడు ఆరాధన అంటారు దాన్ని. అందుకే వచ్చినప్పుడు ఏం చేసింది ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం రండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా చేత సెలవు నుండి క్షమించండి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29 నుంచి చూడండి. యోధా రాజైన ఆస ఏలుబడిన 38వ సంవత్సరమున అని చెబుతూ 30వ వచనంలో, ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరూ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. నెబాతు కుమారుడైన యోరాబాము జరిగించిన పాపక్రియలు అనుసరించి నడుచుకుంటూ స్వల్ప సంగతి అనుకుని అతడు సిదోనీల రాజైన ఎత్పయేలు కుమార్తె అయిన యెజబెల్ని వివాహం చేసుకొని బయలుదేవతను పూజించు వానికి మొక్కుచుండెను. మొక్కింది ఆవిడ, వ్యక్తిగతంగా మొక్కుకుంటే బాగున్న ఆవిడ ఏం చేసిందో కిందకి చెప్తున్నాడు చూడండి. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపించెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు అందరికంటే ఎక్కువ పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించును. అతని దినములలో బేతేలైన ఈయేలైన ఎరుకు పట్టణమునకు కట్టించి రకరకాలు చెబుతూ పై వచనంలో చెప్తున్నాడు, ఒక దేవతా స్తంభాన్ని పెట్టాడు. ఆ దేవతా స్తంభం పేరు ఏంటో తెలుసా? యెజబెలు స్తంభం. ఆ యెజబెలు స్తంభం వెనకాల ఫిలాసఫీ ఏంటో తెలుసా? బయలు స్తంభం. ఆ బయలు స్తంభాన్ని ఎందుకు పెట్టించారు తెలుసా? ఆరాధన చేయి. భయం లేని పని అంటే చెప్పనా, ఎవరు పూజించాలన్నా, ఎవరిని దేవుడు ఆరాధించాలన్నా, ఎవరు దేవుడికి ఆరాధన జరిగించాలన్నా, అది సంగీతమైన బలి నైవేద్యమైన ఏదైనా ఆ వర్షిప్ చేయాలంటే సొలొమోన్ టెంపుల్కి పోవాలి. ఆ సొలొమోన్ టెంపుల్ ఎక్కిరించడానికి క్వైట్ ఆపోజిట్గా మరొక టెంపుల్ కట్టించిందట. సొలొమోన్ టెంపుల్కి వ్యతిరేకమైన టెంపులే బయలు గుడి కట్టించింది. మనం ఏం అక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మనం కూడా ఇక్కడ ఆరాధించుకోవచ్చు రండి అని చెప్పి ఆరాధన ప్రారంభించిందట. అక్కడ రాజు ఆరాధిస్తున్నారట, పబ్లిక్ని మోటివేట్ చేస్తున్నారట. ఎలా ఆరాధిస్తారు? లైవ్ వెళ్తుంది, నాకేం భయం లేదు, నేను చెప్తున్నాను. ఎలా ఆరాధిస్తారంటే ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఆ ట్రెండ్ ఏంటి చెప్తున్నా? బయలు ఆరాధనలో ఒక వ్యూ, బయలు ఆరాధనలో ఒక కోణం ఉంది. ఆ కోణం ఏంటి తెలుసా? యోగాలో చేస్తారే సూర్య నమస్కారాలు, అదే వర్షిప్. చాలామంది ఏమంటున్నారంటే లావ్ అయిపోయామని యోగా చేస్తున్నామంటే పోతారు త్వరలోనే. ఆ బయటలు చేసుకోనియండి. మీకు లావ్ అయిపోవాలంటే, ఆ లావ్ అయిపోయిన వాళ్ళు మీరు సన్నం అవ్వాలంటే బ్రేకులు అడగండి, నేను చెప్తాను టిప్స్. అంతగా ఎక్కువైపోతే రన్నింగ్ చేయండి, అంతగా ఎక్కువైపోతే వాకింగ్ చేయండి, అంతగా ఎక్కువైపోతే ఆ కంచంలో సగాన్ని తగ్గించు. అంతేగాని లావ్ అయిపోయాను ఇప్పుడు నేను శ్వాస మీద దేస్తంటే శ్వాస ఆగిపోద్దేమనుకుంటున్నావు. యోగా క్రైస్తవులు చేసేది బోర్డు ప్రశ్న. యోగా చేయకూడదు. 100కి 200 శాతం చెప్తున్నాను, చేయకూడదు. ఎందుకంటే సూర్య నమస్కారం 12 నమస్కారాలు ఉంటాయి. అది వాళ్ళకి తగును, మనకు తగదు. ఎందుకంటే అది బయలు ఆరాధనలో ఒక భాగం, గుర్తుపెట్టు. అది బయలు ఆరాధన. ఎందుకంటే ఇలా ఒంగొంగి దండాలు పెట్టి ఒక ఆరాధన అది. అలాంటి ఆరాధన తీసుకొచ్చిందట. పక్కన సంగీతాలు కొడతారట, ఇలా ఒంగొంగి దండాలు పెడతారట. ఇలాంటి వర్షిప్ అంతా, ఇలాంటి ఐడియాలజీ ఎవరు తీసుకొచ్చారంటే ఆ బయలు దేవత దగ్గరికి యెజబెలు తీసుకొచ్చింది. ఒక్క అమ్మాయి ఇజ్రాయెల్ దేశానికి కోడలైతే దేశాన్ని ఎలా మంట కలుపుతుందో చూడండి. ఎంతగా పెట్టరేగిపోయిందంటే
పాడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకొకటి కాదు, రెండు కాదు, ఎంత బాధ గురి చేయాలంత బాధ గురి చేస్తున్నారు. వర్షిప్లు, పిచ్చి వర్షిప్లు అయిపోయి. ఎందుకు ఇలా తయారైపోయారంటే దీనికి ముఖ్య కారణం ఉంది. అరే చేస్తున్న ఆరాధన రైటో రాంగ్ అని వీళ్ళకి తెలియట్లేదంటే తెలియదు. అరే ఇది తప్పు అని తెలియదు. వీళ్ళకి తప్పు అని అనిపించదు. ఎందుకు అనిపించదంటే వాళ్ళకి సంగీతం ఉంది, వాళ్ళకి గాయకులు ఉన్నారు, వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి పేరుంది, పిలిస్తే పరిగెట్టుకొచ్చే మనుషులు ఉన్నారు. ఇవన్నీ కలిసి వచ్చిన తర్వాత వీళ్ళకి తప్పు అనిపించట్లేదంటే ఎందుకు తప్పు అనిపించట్లేదంటే అన్నీ ఉన్నాయి కానీ ఆ టైంలో తప్పని చెప్పే బైబుల్ లేదు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు. అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి తప్పని చెప్పే బైబిల్. అంటే బైబిల్ లేకపోవడం ఏంటి? బైబిల్ లేని కాలం కూడా ఉందా? బైబిల్ లేని కాలం కూడా ఒకటి ఉంది. బైబిల్ లేకుండా ఏం చేశారు? ముందు రాజులు, మొండు రాజులు, పనికిమాలిన రాజులు, దుష్ట పరిపాలన జరిగించిన సొలొమోను కొడుకులు మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పనికిమాలినలో యెహోవా భయం అంటే వీళ్ళకి గిట్టగా, యెహోవాకు లోబడ్డం వీళ్ళకి నచ్చక వీళ్ళు చేసిన పని చెప్పిన బైబిల్ని మరుగు చేసి పడేశారు. బైబిల్ని ఎప్పుడైతే మరుగు చేశారో, చేసేది తప్పో రైటో మనకి స్కేల్లా పనిచేసే ఒక కొలత లేనప్పుడు మనం తప్పు చేస్తున్నాం, రైట్ చేస్తున్నాం మనకి ఎలా తెలుస్తుంది? అరే ఇది తప్పు అని చెప్పాలి అంటే నువ్వు చెప్పకూడదు, నేను చెప్పకూడదు. ఇది తప్పు అని చెప్పాలంటే మనకు తప్పు అని ఏళ్ళెత్తు చూపించే దేవుని వాక్యం ఉండాలి. ఆ వాక్యం లేదా ఆ రోజు. అందుకే కొత్త ఆరాధనలు వచ్చే దేశంలోకి ఆ ఆరాధన బయలు ఆరాధన వచ్చింది. ఏం చేస్తారు బయలు ఆరాధనలు అంటే? ఒక్కసారి చూడండి, అదే అధ్యాయం 18 అధ్యాయానికి రండి ఒకసారి. అదే పుస్తకము 18 అధ్యాయం 27వ వచనం నుండి. అదే రాజుల గ్రంథం 18 అధ్యాయం 27వ వచనం నుండి. మధ్యాహ్నము కాగా పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ జ్ఞానము చేయుచున్నాడేమో. సందర్భం చెబుతాను, జాగ్రత్తగా వినండి. వర్షిప్ ఎంత ఎత్తుకు ఎదిగిపోయిందంటే యెహోవానే కాదన్నంత దూరం ఎదిగిపోయింది. ఆరాధన. ఈ ఆరాధన బ్యాచ్లు అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆరాధన చెయ్యండి, ఆరాధన నేను వ్యతిరేకం కాదు. కానీ ఆరాధన పేరు మీద కుప్పు గంతులు వేశారు, నడ్డెర్ర కొడతాడేమనుకుంటున్నారు. ఏదో చెప్పినా ఈ మధ్యకాలంలో ఎక్కడ లేని ఆరాధన ట్రెండ్ వచ్చింది. ఆ ఆరాధన ట్రెండ్ ఏంటి చెప్పినా బైబిల్ కింద పడేస్తారట. ఇలా పైకి లేచి ఇలాగో చప్పటి సంకలు ఇరిసేస్తాడేమనుకుంటున్నావు. నువ్వు బైబిల్ కింద పడేసి నిన్ను ఎవడు చేయమని బోడ ఆరాధన? నువ్వు బైబిల్ని గౌరవించిన బైబిల్ లేకే అలా తయారైంది ఇజ్రాయెల్ దేశం. బైబిల్ చూడకే అలా తయారైంది ఇజ్రాయెల్ దేశం. నువ్వు బైబిల్ని కింద పడేసిన ఇష్టానుసారంగా ఎగిరితే నేను ఎవడు చేయమన్న ఆరాధన? పరలోకం అంటుంది. ఎవడరా మీరని అడుగుతుంది పరలోకం, గుర్తుపెట్టుకోండి. బైబిల్ గౌరవం ఎవరికి కావాలి నీ ఆరాధన అడుగుతాను. ఆరాధన పేరుతో ఈరోజు చేతుల్లో బైబిల్ లేవు. కచ్చీపులు వచ్చినాయట, కచ్చీపులు చూస్తున్నారా కొన్ని వర్షిప్లో, నేను పేర్లు చెప్పట్లేదు కానీ గిర్రా తిప్పుతున్నారట. స్మోక్ అంట. ఏంటి ఆ పొగెడుతున్నాయి? పొగ ఎందుకంటే శ్మశానాల్లో ఉన్నారా? పొగెడుతున్నారు, లైట్స్ ఆపుతున్నారు, లైట్స్ వేస్తున్నారు, పొగెడుతున్నారు, లైట్స్ ఆపుతున్నారు. ఈ పాడే పాస్టర్ గారు అసలు నిలబడతా లేదు. అలా తిరుగుతాడు, ఎలా తిరుగుతాడు? కుదిరింగా నిలబడి పాడొచ్చుగా. అలా తిరుగుతాడు, ఎలా తిరుగుతాడు? ఈయనే డ్యాన్స్ చేసేస్తే ఇక కింద ఉన్న కుర్రకారు ఆగుతారు. వీళ్ళ మొఖాలకు బాప్టిజాలు లేవు, వీళ్ళ మొఖాలకు రక్షణ అంటే తెలియదు. వీళ్ళకి పొట్ట జింపితే మత్తయి సువార్త తర్వాత ఎవరే పలానా అధ్యాయంలో ఈ రెఫరెన్స్ ఉందంటే వాళ్ళకి తెలియదు. వీళ్ళ బందెలకి ఏమీ తెలియదు. ఈ బోడోలందరూ కలిసి అట్ట కచ్చిపులు తిప్పి గిర్ర తిప్పి వీళ్ళు ఆరాధన చేస్తారు. డ్రైనేజ్లో తొక్కెత్తాడు ఏమనుకుంటున్నారు? మీకు బైబిల్ తెలియనప్పుడు బైబిల్ గౌరవం మిమ్మల్ని ఎవడు చేయమన్నాడు? ఆరాధన ఇలానే చేసి ఏం చేశారు? బయలారాధన చేశారు. ఆ రోజు ఏ ఆరాధన? బయలారాధన. ఏం చేశారు? పిచ్చి సంగీతాలు, పనికిమాలిన సంగీతాలు తెచ్చారు. అరే దైవికమైన సంగీతం ఒకటి ఉంది, ఆ సంగీతానికి వాక్యం అనే వరవడు ఉంది. ఆ వరవడుతోనే దైవికమైన సంగీతాన్ని ప్రజలకు వినిపించాలని ఒక భావజాలన పక్కకు పోయింది. బయలు భావజాలన తెర మీదకి వచ్చేస్తే ఏమైంది? భయం లేని ఆరాధన, పనికిమాలిన ఆరాధన వచ్చారట. యెహోవాను ఆరాధించే వాళ్ళు ఒకవైపు ఉన్నారట, బయలును ఆరాధించే వాళ్ళు ఒకవైపు ఉన్నారంటే దేశం రెండు రకాలైపోయింది. మెజారిటీ మైనారిటీ అంటే మెజారిటీ ఎవరు ఎక్కువైపోతున్నారు రోజు కంటే? బయలును ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారంట. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి భయంకరమైన ఆరాధనలు పెరిగిపోయాయి. ఆ టైంలో ఏం చేశారు? రెబల్ ప్రాఫిట్ ఉన్నాడు ఒక ఆయన తిరిగి లేకుండా, మోమాటం లేకుండా, నువ్వు కింగ్ అయితే ఎవడికి, నువ్వెవడవైనా సరే నేను చెప్తా అన్నాడు అంతే. ఆ రెబల్ ప్రాఫిట్ పేరే ఏలియా. వచ్చాడు, ప్రజలు ఇటోపు ఆరాధన చేయించి అటోకు ఆరాధన చేసి అలా చేసి అన్ని దైవికమైన ఆరాధనలు అంటే కుదరదు.
మా జనరేషన్లో ఇలా జరిగితే ఊరుకోమని ఆ ప్రాఫిట్ తెర మీదకి వచ్చాడు. ఒక మాట అన్నాడు, రేపు బహిరంగ డిబేట్ అని చెప్పాడు. ప్రజలను కూర్చండి, బయలు ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో మీరు రండి, మా దేవుడి తరపున నేను వస్తా. మీరు ఎంతమంది వస్తారు? మీరు రండి, నా దేవుడి తరపున నేను వస్తా. రేపు పెట్టండి, ఎవడ ఏ ఆరాధన చేసి మీ దేవుడిని పిలుస్తారో పిలవండి, మీరు ఆరాధన చెయ్యండి, నేను ప్రేయర్ చేస్తా. మీరు సంగీతాలు వాయిస్తారో, గంటలు కొడతారో, కత్తిలు కసా తిప్పి మీరు ఒక్కొక్కరిని పొడుచుకుని రక్తాల కారే వర్షిప్ చేస్తారో, ఏం చేస్తారో చెయ్యండి, మొత్తం మీద మీ వాడిని పిలవండి, నా దేవుడిని నేను పిలుస్తాను. ఎవడు పలికితే వాడే నిజ దేవుడు, పలకనేవాడు మాయా స్వప్నము అబద్ధికుడు. వర్షిప్ అన్నారంతే. వచ్చేసారు బ్యాచ్. ఆ బ్యాచ్ వచ్చేసి పాడేస్తున్నారట. మధ్యాహ్నం మొదలుకొని, అదే చదువుతున్న 27 వచ్చులో, మధ్యాహ్నం కాగా ఏలియా మధ్యాహ్నం వరకు పాడారట. ఉదయం నుంచి మధ్యాహ్నం వర్షిప్ వీళ్ళకి వర్షిప్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. రా బైలా, రా 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 బైలా అంటే ఆడుంటా వస్తాడు. ఎక్కడున్నాడు? రా బైలా, రా రా అంటే ఆడు రావట్లేదు. పుండు మీద కారం చల్లిన మధ్యలోకి వచ్చాడు ఈ ఏలియా. రాడేమో, రాలేకపోతున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, సౌండ్ పెంచండి అన్నాడట. వర్షిప్పుల్లో డేంజర్ జోన్ ఏడు చెప్పిన, సౌండ్లు పెంచడం మరి చెప్తున్నాను. లాస్ట్లో బీట్ పెంచుతున్నారు చూస్తారా, బీట్ ఎలా వచ్చిందో తెలియదు కానీ వచ్చిందండి. కుదిరింగా పాట పాడి, ఇందాక ఎంత మంచి పాట పాడిన క్రిస్మస్ సాంగ్ ఎంత బాగుందండి. ఒక చక్కటి భావం, ఒక సువార్త. ఆ రచనలు చూడండి, గుండెలు బరువు ఎక్కువైపోతాయి. ఎంత బాగా పాట. ఇప్పుడు వర్షిప్ చేయరు, ఎంత బాగా చేశారు. ఇప్పుడు అలా లేదు. కొన్ని వర్షిప్లు చూడండి, ఆడికి వెళ్తారు, ఆ ప్యాడ్ అయిన దగ్గరికి వెళ్తారు, కొట్టు స్తుతి స్తుతి స్తుతి, కొట్టు స్తుతి 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 అంటే ఆ ప్యాడ్ అన్నాడట, కొట్టుకో అన్నాడు. నేను అడుగుతాను, స్తుతి కాదు సుత్తది, సుత్తి బలి చెప్తున్నాను. సుత్తారాధన చేస్తున్నారు మీరు అంత. సుత్తి ఆరాధన, కొట్టేటి నడుతున్నాను. ఏటు కొట్టు నడుతున్నాను. బీట్ పెంచడమా వర్షిప్ అంటే? మ్యూజిక్ పెంచడమా వర్షిప్ అంటే? సౌండ్ పెంచడమా వర్షిప్ అంటే? కచ్చీపులు తిప్పడమా వర్షిప్ అంటే? అడిగే వాళ్ళు లేడు అనుకుంటున్నారు అడుగుతాను. ఇలాంటి వర్షిప్పులు 6వ శతాబ్దంలో ముమ్మరమైపోయాయి. అడిగాడు ఏలియా, ఇది తప్పుడు వర్షిప్ అని. పెంచండి, మీరు మ్యూజిక్ పెంచుతారో, ఏం పెంచుతారో, కేకలేస్తారో, ఏమేస్తారో వేయండి. మీ వాడు మెడిటేషన్ చేస్తున్నాడేమో అని చెప్పాడు. ధ్యానంలో ఉన్నాడేమో, శ్వాస మీద ధ్యాసలో కూర్చున్నాడేమో, మొత్తం మీద అలాగ తగలడిపోలే, ఇంకా ఇటెక్కే మాటలు మాట్లాడుతున్నాడు. అలాగ పుండి మీద కారం చల్లినట్టు అయిపోయింది. ఇంకా అంటున్నాడు, బహుశా మీ వాడు నిద్రపోయాడేమో, దూరంగా ఉన్నాడేమో, సిగ్నల్ అందట్లేదేమో, కేకలు వేయండి అనగానే ఇతగాడి మాటలకి అక్కడ ఆన్సర్ రావట్లేదు, ఇతగాడి మాటలు తట్టుకోలేకపోతారు. ఇంకేం చేశారు? వర్షిప్ పెంచారు. ఎలా పెంచారు? కొట్టు అన్నారు చూసారు, అలాగే పెంచారు. ఎలా పెంచారు? కిందకు చూడండి ఎలా పెంచారు. వారు గట్టిగా కేకలు వేయచ్చు, వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారినంత మట్టుకు మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో తమ దేహములు కోసుకొని చుండిరి. వర్షిప్ స్పీడ్ పెంచారట, గట్టిగా కేకలేస్తున్నారట, కత్తులు తెచ్చారట. ఆ కత్తులతో గుదిలతో వారు ఏం చేస్తున్నారు? రక్తం కారేంతగా కోసుకుంటున్నారట. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యములు అర్పించు. వచ్చింది చూడండి, నైవేద్యం. అస్తమయ నైవేద్యములు అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయించు వచ్చిరు కానీ మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చేవాడైను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయిను. పెంచేస్తున్నారండి. అంటే ఇక దేవుడు రావట్లేదు. వాళ్ళ దేవుడి పేరు చెప్పండి. బయలు, రా బైలా, రా రా అంటాడు, రావట్లేదు. ఈ లోపల ఈ ఏలియా గారు అంటున్నారు, ఆడు రాడేమో, నిద్రపోయాడేమో, దూరంగా ఉన్నాడేమో, సిగ్నల్ అందట్లేదేమో, గట్టిగా రండి అంటే ఆ మాటలు ఇంక తట్టుకోలేక ఆ కత్తిలు ఎలా తీసుకుని కసా పొడి చేసుకుని రా బైలా, రా 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 అంటే ఆడు రావట్లేదు. ఈ సీన్ చూస్తుంటే మీకు గుర్తొస్తుంది లేదో, మన చిన్నప్పుడు మారక ముందు బ్లాక్ అండ్ వైట్ మూవీల్లో దేవుడి సినిమాలు చూస్తే ఆ హీరోయిన్ వర్షిప్ చేస్తుంది. సేమ్ ఆ హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలానే వర్షిప్ చేస్తారు. చేస్తున్నప్పుడు దేవుడిని రమ్మంటారు, రాడు. ఆ దేవత కోసం ఈవిడ పాడుతుంటుంది పాట. హీరోయిన్ రా దేవత, రా దేవత, రా అంటే రాదు దేవత. ఆ లాస్ట్లో ఏం చేస్తుంది హీరోయిన్ చెప్పండి? గట్టిగా పాడి ఆ తలట్టుకెళ్ళి ఆ స్తంభాన్ని ఫటాఫటా కొట్టేసుకుంటే ఆ గంటల గిడి వాయిస్తుంటే అప్పుడు ఆ రక్తం ఇలా బయటకు వస్తుంటే డింగుమని వచ్చి భక్తురాలు ఏమైందన్నాడు. ఇది సినిమాలో కాబట్టి వస్తున్నాడు, రియల్గా వస్తాదా? ఈ వర్షిప్లు ఎక్కడో చెప్పండి, మీకు చదువుతుంటే ఏమర్థమవుతుంది చెప్పండి. ఇది క్రైస్తవ వర్షిప్లా బయట వర్షిప్లా? ఈ బయట ఆరాధనలా క్రైస్తవ ఆరాధనలా? దైవికమైన ఆరాధన వేరు,
దైవికమైన ఆరాధన పద్ధతులు వేరు. దైవికమైన ఆరాధనలో మనుషులకు కావలసిన ఆధ్యాత్మిక తీవ్రత వేరు. మరి బయట ఏముంటుందంటే కుప్పు గంతులు, పనికి మాలిన యాసాలు, రక్తం కారడం, పనికి మాలిన గంతులన్నీ వేస్తారు, చివరికి గట్టి గట్టి కేకలేస్తారు. ఇది దైవికమైన ఆరాధన కాదు. దైవికమైన ఆరాధన చక్కటి వాక్యం ఉంటుంది. దైవికమైన ఆరాధన పాటల్లో దేవుని మనసు ఉంటుంది. వింటున్నప్పుడు మనుషులు మారు మనసుకి గురవుతారు, సైకలాజికల్గా ఫీల్ అవరు, వారు నిజంగానే వాళ్ళు పశ్చాత్తాపం పడతారు. ఇది దైవికమైన ఆరాధనకున్న గుర్తు. సైకలాజికల్గా ఎలా ఫీల్ అవుతున్నారంటే అప్పటికప్పుడు ఆడు పాటకు ఫీల్ అయ్యాడు అనుకోండి, ఆ పాటకు ఫీల్ అవుతున్నాడు, ఏం చేస్తాడు చెప్పండి? ఆ పాట ఉన్నంతసేపే ఉంటాడు. నేను అడుగుతున్నాను, లోక సంబంధమైన పాటలు ఉర్రూతలోగిస్తాయి. ఈరోజు ఉర్రూతలోగించే పాటలు చెప్తున్నా, దైవికమైన పాటలు కూడా ఉర్రూతలోగిస్తాయి. మన పాటలు ఉర్రూతలోగిస్తాయి లేదో నాకు తెలియదు, కానీ మన పాటలు మాత్రము మనలో ఉన్న చీకటి కోణాన్ని కడగాలి. తీసుకొచ్చింది పాడారట. వాళ్ళ పాట పాడాడు, ఈయన గారు పాట పాడలేదు, ప్రార్థన చేశాడు. ఆకాశం చూస్తుండగా పెలపెలమని ఒక మెరుపు దిగిపోయింది. ఆ చూస్తుండగా అగ్ని గంధకాలు దిగిపోయి ఆ మాంసాన్ని, కట్టెల్ని కాల్చి పడేస్తే ఒక్కసారి ఒక స్టార్ట్ చేశాడు, మీ దేవుడు ఫేక్, మా దేవుడు రియల్ అని ప్రూవ్ చేశాడు. ఆ రోజు ఓడిపోయింది ఆ పనికి మాలిన ఆరాధన, ఓడిపోయింది ఆరాధన, పనికి రాకుండా పోయింది. దైవికమైన భక్తుడు నిలబడి చెప్పాడు, ఈ తప్పుడు ఆరాధన దేశంలోకి రావడానికి వీల్లేదు. ఇంకా ఏం చేశారు? అలాంటి ఆరాధన దేశంలోకి వస్తే ఏం జరగడం ఏంటి? మారణ హోమం జరుగుతాయి. ఏం జరగడం ఏంటి? దేశాన్ని కలవరానికి గురి చేస్తారు. ఏం చేశారో ఒక్కసారి యెరెమీయా గ్రంథం రండి. యెరెమీయా గ్రంథము 19వ అధ్యాయం, యెరెమీయా గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనం చూడండి త్వరగా. యెరెమీయా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. నేను విధింపనిదియు నా మనస్సునకు తోచనది ఆచారం ఆచరించిరి, మీ కుమారులను దహన బలిగా కాల్చుటకై బలిపీఠములు కట్టించారు. ఆ టెక్స్ట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కుమారుల్ని బలి ఇవ్వడం కూడా ఆ రోజుల్లో ఏంటట? ఆరాధన. రక్తం ఒలిగిపోయేలా ఎగరడం ఏంటట? ఆరాధన సరిగ్గా ఎలా చేయాలో తెలియకపోతే ఆరాధన చివరికి తీసుకెళ్లే పరిస్థితులు ఏంటో తెలుసా? రక్తం కారిపోయేలా పనికిమాల పనులు చేస్తారు, చివరికి మనుషుల్ని చంపుకుంటారు. అదే చేశారు చూడండి. వాళ్ళు ఎక్స్ట్రీమ్కి పోయి చంటి పిల్లలు చెప్తున్నారు. దేనికి రంటే ఆరాధనలో ఒక భాగం అంట. నెలల నిండిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ నెలల నిండిన బిడ్డను తీసుకొచ్చి ఆరాధనలో ఆ దేవతకి బలిచ్చేస్తారట. ఆ బయలుదేవతకి ఎప్పుడైతే బలిచ్చేశారో ఆ బయలుదేవతకు బలిచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఫిలాసఫీ ఉందట. ఆ ఫిలాసఫీ ఏంటంటే పంటలు బాగా పండాలన్నా, కడుపులు బాగా నిండాలన్నా, వాతావరణం సమతుల్యత కలిగి మనకి కలిసి రావాలన్నా దానికి సూత్రం ఒకటి. ఆరాధనలో మన పసిపిల్లల్ని బలి ఇవ్వాలని ఆ రోజుల్లో పసిపిల్లల్ని బలిచ్చారంట. చూసారా? ఆరాధనేగా అనుకోకండి. ఆరాధనలు ఎంత దూరం తీసుకెళ్తున్నాయి చూడండి. కడుపును పుట్టిన బిడ్డలను చంపుకుంటున్నాయి కేవలం పంటలు పండడానికి, కేవలం వాళ్ళ కడుపులు నిండడానికి, వాళ్ళ దేశం యొక్క ఆదాయం పెరగడానికి వాళ్ళ ఆరాధన పేరు మీద బిడ్డల్ని చంపేస్తున్నారట. దేవుడు అంటున్నాడు, బయలు పేరు మీద మీ పిల్లల్ని మీరు చంపుతున్నారు, ఆరాధన పేరు మీద మీ బిడ్డల్ని చంపుతున్నారు. నేను అడుగుతున్నాను, మోసే కాలం మీకు తెలుసు. కొండ మీదకి వెళ్ళి కిందకి దిగొచ్చే సమయానికి బ్యాచ్ ఏం చేశారండి? వర్షిప్ స్టార్ట్ చేశారు. కొండ మీదకి వెళ్ళి కిందకి దిగొచ్చే సమయానికి ప్రజలందరూ ఒక దూడని చేసుకుని ఆ దూడ ముందు ఏం చేస్తున్నారు తెలుసా? వర్షిప్. జనాలు బాగా తిన్నారట, తిన్నది అరిగే వరకు ఎగిరారట. ఆ ఎగిరిన దానికి పేరెట్టారంట. చెప్పండి, ఆరాధన. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ మనం చూస్తుంటే మనకేమర్థమవుతుంది చెప్పండి? చెప్పండి? ఆరాధనలు మారిపోయాయి. ఇవి చూస్తుంటే పూర్వకాలపు ఆరాధనలాగా ఇప్పుడు కనబడుతున్నాయి. ఎక్కడ చూడండి ఒక్క చేతుల్లో బైబిల్ కనబడుతుందా? ఎక్కడ చూడండి ఒక అర్థవంతమైన పాటలు కనబడుతున్నాయా? ఎక్కడ మీరు చూడండి దైవికమైన ఆరాధనలో పశ్చాత్తాపానికి గురయ్యే మనుషులు కనబడుతున్నారు. ఏరి ఆ పాటలేవి, ఆ మనుషులేరి, అలాంటి గాయకులేరి, ఎక్కడో రేరుగా కనబడడం తప్పని అడుగుతున్నాం. ఏరి
ఎక్కడ మీరు చూడండి, బైబిల్ లేకపోతే జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇదిగో ఇలానే ఉంటాయి, ఇలాగే జరుగుతాయి. బయలారాధన పనికి మాలిన ఆరాధన ఆ రోజు మనుషులను చంపేస్తుంది. ఇంకా ఏమొచ్చాయి దేశంలోనికి? ఒకటా రెండా? నేను టైం లేదు కనుక నేను త్వరగా ముగిస్తున్నాను. అసీరా దేవత అష్టారోత్ వచ్చిందంట. అష్టారోత్ అంటే, అసీరా అంటే వృక్షారాధన ఉందిగా, ఆ వృక్షాలను ఆరాధిస్తారు. ఈ చెట్లను ఆరాధించడం, చెట్లకి మొక్కడం, ఈ ఆరాధనకు కేర్ ఆఫ్ అడ్రస్ మేడం ఎవరంటే అసీరా దేవత. వృక్షాలను ఆరాధిస్తే ఏం జరుగుద్దంటే ఆ వృక్ష ఆరాధనకి అష్టారోతుగా పేరు మారింది. అష్టారోతుకి పేరు మారితే అష్టారోతు చేసే పనులు ఏంటో తెలుసా? ఆ దేవత దగ్గరకు పోయి సంతాన ఉత్పత్తి కొరకు ప్రార్థన చేస్తే సంతానం కలుగుతుందంట. అందుకే ఏం చేయాలట? ఆ సంతాన ఉత్పత్తి దేశంలో బాగా పెరగాలన్నా అష్టారోతు చరిత్ర మీరు చదవండి. ఆ దేవతకు కూడా వయసులో ఉన్న వారిని కానీ పసిపిల్లలను కానీ బలెయ్యాలంట. అప్పుడు ఆ కలిసి వస్తుందట ఆ దేశానికి. మీరు నమ్ముతారు లేదో, మన రాజమండ్రిలో జరిగినవి ఇవన్నీ తెలుసా? ఒకప్పుడు మీరు నమ్ముతారు లేదో మన కలకత్తాలో జరిగేవి తెలుసా? మీరు నమ్ముతారు లేదో మన ఎండాలజీ సబ్జెక్ట్ మీరు చదవండి, ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు జరిగే ఒకసారి చదవండి. ఉగ్లీ నది, కలకత్తాలో ఉగ్లీ నది ఏదైతే ఉందో ఆ నదికి బలిగా పిల్లల్ని ఇచ్చేశారు మన భారతీయులు. ఎందుకు? దేశంలో మంచి జరగాలని. లేదా ఆ కలకత్తా ఏరియాకి, అక్కడ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో మంచి జరగాలని వారు చేసిన పని ఏంటో తెలుసా? బలి బలి బలి. ఇంకా ఏం చేశారు? మన మూఢనమ్మకాలు, ఆ రోజు ఉన్న మూఢనమ్మకాలు ఈ రోజు వరకు మన కళ్ళ ముందు వరకు, మన జనరేషన్ వరకు కొనసాగే. ఏం చేస్తారు? ఏం చేయడం ఏంటి? పిల్లలు ఏడుస్తారు కదా, ఎర్లీ వీక్స్లో ఉన్నప్పుడు ఏడుస్తారు. వారు ప్రారంభపు వారాల్లో చాలా ఏడుస్తారు. ఎంత ఏడుస్తారంటే వాళ్ళ గుక్క పెట్టి ఏడుస్తూ 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 ఉన్నప్పుడు, ఆ ఏడుస్తున్నప్పుడు ఇలా అనుకునేవారట, దేవత కోరుకుంటుంది మన బిడ్డను అనుకునేవారు. దేవత మన బిడ్డను కోరుకుంటే ఏం చేయాలి? ఏం చేయడం అంటే మన దేవతను మన బిడ్డ కోరుకుంటుందంటే, ఎక్కువ మన బిడ్డ ఏడుస్తుందంటే మన దేవత మన బిడ్డను కోరుకుంటుందని చెప్పి రాత్రి ఒక బుట్టలో ఆ బిడ్డను గడ్డి ఊరికి దూరంగా మర్రిసెట్టు ఉంటే ఆ మర్రిసెట్టు కట్టేసేవారు రాత్రి అంతా. ఆ మర్రిసెట్టు కట్టేస్తే ఈ చీమలు ఉంటాయి చూసారా, నల్లజీమలు, కండజీమలు, ఇవన్నీ పక్కకి ఆ పక్షులు, ఈ గుడ్ల గూబులు అన్నీ ఆ పిల్లను పొడుచుకొని తింటుంటే అప్పుడు మన భారతీయులు కొంతమంది అనుకునేవారట, ఆ కలకత్తా హిస్టరీ నేను చెప్తున్నాను, అప్పుడు అనుకున్నారట దేవత మన బిడ్డను తీసుకుంటుంది అనుకున్నారు. ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ దేని పేరు మీద జరిగాయి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఆరాధన పేర్ల మీద జరిగాయి. ఆ రోజు కూడా అష్టారోతుని చెట్లకు దేవతగా పూజించారు, భయంకరమైన బలి నైవేద్యంగా పూజించారు, స్తుతి నైవేద్యంలో బలి నైవేద్యం అర్పించేశారు, పిల్లల్ని నైవేద్యాలుగా ఇచ్చేశారు. తర్వాత మరొక దేవత వచ్చింది. ఆ దేవత మరీ ఘోరం, కెమోస్ అంట. కెమోస్ అంటే విజయాల దేవుడు అని అర్థం. అంటే ఆ దేవుడు నమ్ముకుంటే ఇంక విజయం వచ్చేస్తుందని. ఇవన్నీ ఎక్కడికి వచ్చాయి తెలుసా? ఇజ్రాయెల్ దేశానికి వచ్చాయి. ఎందుకు వచ్చాయి తెలుసా? బైబుల్ లేకపోవడం వల్ల వచ్చాయి. కెమోస్ దేవుడు వచ్చాడు, ఏం చేస్తాడు? ఆ కెమోస్ దేవుడు వస్తే ఏం చేస్తాడంటే ఆడు అదో రకమైన దేవుడు. ఆ దేవుడి పేరు విజయాన్ని చేకూర్చే దేవుడు. అంటే కొన్ని తదాస్త అంటాడట, కొన్ని పాజిటివ్గా జరిగిస్తాడట, కొన్ని నెగిటివ్గా జరిగిస్తాడంట. అంటే మన ఇండియాలో ఈ దేవుడిని ఏమని పిలుస్తారంటే, కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయితే, నేను పేరు చెప్తాను ఏమనుకోకండి, డీటెయిల్ పేర్లు ఏం చెప్పను, మన ఇండియాలో శనిదేవుడు అంటారు. కెమోస్ శనిదేవుడు అంటే అది చూసారా, ఒరే శనివుడు ఉన్నారా పైన అంటారు చూసారా, ఆడేమన్నా అంటే జరిగిపోద్ది అంట. ఇలాంటివన్నీ ఎవరు నమ్ముతున్నారంటే ఇశ్రాయేలు నమ్ముతున్నారు. ఇలాంటివన్నీ ఎవరు నమ్ముతారంటే దేవుని ప్రజలు నమ్ముతున్నారు. ఇలాంటివి ఎవరు నమ్ముతారంటే యూదులు కూడా నమ్ముతున్నారు. ఇలాంటివి ఎందుకు నమ్ముతున్నారంటే వీళ్ళకి తప్పో రైట్ అని చెప్పే ఒక వాక్యం లేదు, బైబుల్ లేదు. మన పాట తప్పో రేటో తెలియాలంటే మనకు బైబిల్ ఉండాలి. మనం చెబుతున్న మాట తప్పో రైటో మనకు తెలియాలంటే బైబిల్ ఉండాలి. మనం చేస్తున్న ఏ పనైనా ఇది తప్పా ఒప్పా తెలియాలంటే దాన్ని రైట్ చేసేది ఒకే ఒక్కటి బైబిల్ ఉండాలి. ఆ రోజు వాళ్ళకి తప్పు అనిపించట్లేదా? వాళ్ళకి ఏ మనస్సాక్షి కూడా వాళ్ళకి తప్పు అనిపించట్లేదంటే వాళ్ళకి తప్పు అనిపించట్లేదు. మరి ఏం చేస్తారు? ఆ కెమోస్ దేవుడికి ఏం చేస్తున్నారో ఒక్కసారి 2వ రాజుల గ్రంథం తీయండి. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం నుండి, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం నుండి. ఏదికి మీద ఉన్న ఎవరైనా చదవండి.
అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణము ప్రాకారం మీద దహన బలిగా అర్పింపగా, ఏంటట, తన కొడుకు, తనకు మారుగా ఏలవలసిన కొడుకుని మోయాబు రాజు లేదా ఆ అన్యరాజు చేసిన పని ఏంటో మీరు చూడండి. తన జ్యేష్ఠ కుమారుని యుద్ధంలో విజయం రావాలని తన జ్యేష్ఠ కుమారుని ఏం చేశాడట, బలిచ్చారట. మీరు హిస్టరీలు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎలా బలిస్తారంటే సంగీతాన్ని పెట్టుకుంటారు, గాయకులను పెట్టుకుంటారు. ఈ గాయకులు సంగీతాలు గట్టిగా ఈ వర్షిప్ చేస్తున్నప్పుడు సరిగ్గా వర్షిప్ పీక్ స్టేజ్లోకి వెళ్తారు చూసారా, సరిగ్గా ఆ టైంకి వెళ్ళేసరికి ఆరాధనలో పసిపిల్లల్ని బలేస్తారంట. ఎలా బలేస్తారంటే కొంచెం హిస్టరీ మీకు చూసాయి, అవుట్లైన్ చెప్తాను వినండి. ఈ విగ్రహాన్ని తయారు చేస్తారు కానీ ఈ విగ్రహం ఏదైతే ఉంటుందో రాగితో తయారు చేస్తారు. దాన్ని రాగి, ఈ లోపలంతా డొల్ల ఉంటుంది. ఒక పెద్ద విగ్రహం అన్నమాట. ఈ లోపలంతా డొల్లగా ఉంటుంది. ఈ వెనకాల ఒక పెద్ద స్పేస్ ఉంచుతారు, అంటే లోపలికి నిప్పులు పోయడానికి. ఆ విగ్రహం ఇలా కూర్చుంటుంది. సగమేమో మనసు ఉంటుంది, సగమేమో ఎద్దు రూపం ఉంటుంది. ఇదంతా ఎండితో, ఆ రాగితో తయారు చేయబడి ఉంటుంది. ఇలా కూర్చుని ఉంటుంది అది ఎద్దు. ఆ ఇలా కూర్చుని ఉంటే ఆ మనిషి ఆకారంలో, ఎద్దు ఆకారంలో ఉన్న ఆ దేవుడు ఇలా కూర్చుని ఉంటే ఈ రాగికుండే గుణం ఏంటో తెలుసా, త్వరగా వేడెక్కుతుంది. ఎప్పుడైతే ఆ నిప్పులు కుప్ప లోపలేస్తారు, మనకి టొబాకో ఈ గుడాంస్ ఉంటాయి చూసారా, నిప్పు ఎలాగైతే లోపల పెడితే ఆ గుడాంస్ ఎలా అయితే ఇటుక ఫామ్ అవుతాయో, ఇటుక బట్టెలు కాల్చుతున్నప్పుడు కింద వేడి పెట్టి ఇటుక బట్టెలను ఎలాగైతే వేడి చేస్తారో, అలానే లోపల విపరీతమైన నిప్పులు కట్టెలు పోసి ఈ విగ్రహాన్ని వేడి చేసినప్పుడు రాగికుండే గుణం ఏంటంటే త్వరగా ఈటెక్కుతుంది. ఆ పెద్ద పెద్ద హస్తాలు లాంటి ఆ చేతుల్లో ఈ పసిపిల్ల అప్పుడే నెలల్లో పిల్లని పట్టుకెళ్ళి ఆ వేడి వేడి విగ్రహం చేతుల్లో పెట్టేస్తారంట. ఎందుకు పెట్టేస్తారంటే కలిసి వస్తుందని. ఆ బిడ్డ కేకలు వినబడకూడదని. ఆ బిడ్డ కేకలు వినబడితే మళ్ళీ తల్లిదండ్రులు ఎక్కడ బాధకు గురవుతారేమో అని ఆ కేకలు వినబడకుండా చరిత్ర చెబుతుంది. ఆ కేకలు వినబడకుండా వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, స్పీడ్గా మ్యూజిక్ కొడతారంట. అంటే ఈ స్తుతి నైవేద్యంలో వారు ఇచ్చే నైవేద్యం ఏంటో తెలుసా, పిల్లల్ని. వాళ్ళు ఇచ్చే నైవేద్యాలు వారి గర్భాన్ని పుట్టిన పిల్లల్ని. ఎందుకురా యుద్ధాన్ని గెలవాలి, ఎందుకురా పంటలు బాగా పండాలి, ఎందుకురా వాకిళ్ళు బాగుండాలి, ఎందుకురా గృహాలు సమృద్ధిగా ఉండాలి, ఎందుకురా మన దేశం బాగుండాలని వాళ్ళ స్తుతి నైవేద్యాల్లో వాళ్ళు అర్పించే అర్పణలో పిల్లల్ని బలిచ్చారంట. అంటే అర్థం పర్థం లేని అన్యారాధనలో ఎక్కడ వరకు ఇజ్రాయేల్ దేశాన్ని తీసుకెళ్ళే తెలుసా, మనుషుల్ని చంపుకునేంత స్థితికి తీసుకెళ్ళాయి. మనుషుల్ని చంపుకునే స్థితికి తీసుకెళ్ళాయి. అలాంటి టైంలో ఎక్కడ చూడండి బయలారాధన పెరిగిపోయింది, అస్తారతో ఆరాధన పెరిగిపోయింది, మిల్కోము ఆరాధన పెరిగిపోయింది, కెమోసు ఆరాధన పెరిగిపోయింది, రకరకాల దేవీ దేవతల ఆరాధన పెరిగిపోయింది. మరొక ఆరాధన వచ్చింది, నేను ఎందుకు చెప్తున్నాను వినండి. మిల్కోము, సొలొమోను గారి దగ్గర రాయబడుతుంది ఈ దేవత పేరు. ఈ మిల్కోము ఎవరు తెలుసా, ఈవిడ పేరు శృంగార దేవత. శృంగారానికి దేవత ఏంటంటే అదో దేవత. ప్రజలకట ఆ రోజుల్లోనట అలా నేర్పించడానికంట ఆవిడంటో దేవత. అంటే ఇంక ఎలాగని అడగండి. అదేంటంటే ఇలాంటివి ఇప్పుడు ఉన్నాయంటే లేవు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చాలా కాలం క్రితం అడిగాను మరి. అలాంటివన్నీ పెడతారు, కుటుంబాలు అక్కడికి వస్తాయి, అవన్నీ వాళ్ళు చూస్తారు కదరా. ఇలాంటివి ఏంట్రా, అలాంటి ఇమేజెస్ కష్టం కదరా టెంపుల్స్ మీద అని అడిగితే ఆడేమన్నాడు తెలుసా, నాలెడ్జ్ కోసం రా అన్నారు. ఏం నాలెడ్జ్ రా అని అడిగాను నేను. అడిగితే ఆ రోజుల్లో ప్రజలకి సంసారం చేసుకోవడం ఎలాగో తెలియదు కనుక వాళ్ళకి అలా నేర్పించడానికట అది పెట్టారట. నేను అడిగాను, అవి చూసి నేర్చుకుంటారు లేదో తెలియదు కానీ ఈసారి పెన్ డ్రైవ్లు వేసేవాంటారా అని చెప్పాను. ఇంకేటని అడగకుండా మరీ అడుగుతున్నాను. కొన్ని విషయాలు మనుషులకి ఏం చెప్పక్కరొద్దబ్బా. నేను మళ్ళీ చెప్తాను, కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని మనుషులకి నేచర్ ఉంటుంది. బిడ్డ పుట్టిన వెంటనే మీరు గమనించండి, కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు. బిడ్డకి అన్నం మనం తినిపించలేమేమో కానీ బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ళ అమ్మ రొమ్ములు ఎత్తుక్కుంటుంది చూసారా. వాళ్ళ అమ్మ రొమ్ములు ఎందుకు ఎత్తుక్కుంటుంది తెలుసా, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ అమ్మ దగ్గర పాలు ఉంటాయని, ఆ పాలు పిసకాలని, ఆమె తాగాలని ఆ చంటి బిడ్డకి ఎలా అర్థమవుతుంది నువ్వు చెప్పావా. కొన్ని చెప్పకపోయినా అర్థమవుతాయి. నేను అడుగుతున్నాను, మనుషులకి ఇవి చూస్తే అర్థమవుతాయి అనుకుంటే మరి కుక్కలు కూడా సంసారం చేస్తున్నాయి, జంతువులు కూడా సంసారం చేస్తున్నాయి. అవి ఎక్కడ చూసి నేర్చుకున్నాయి.
నేచర్కి కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నేను అడుగుతున్నాను. ఇవన్నీ ఎలా వచ్చాయంటే కామదేవత, కోపానికి దేవత, ఫలానదానికి దేవత, జయానికి దేవత. ఈ దేవతలు దేవుళ్ళన్నీ ఎలా వచ్చాయంటే కారణం ఒకే ఒక్కటే, ఇజ్రాయేల్ దేశంలో బైబిల్ లేకుండా పోయింది. సరిగ్గా టైంలో నేను ముగిస్తున్నాను, జాతికి వెళ్ళండి. సరిగ్గా టైంలో ఎక్కడ చూడండి, అక్కడొక దేవత, ఇక్కడొక దేవత, ఇక్కడొక దేవత. సొలొమోను మందిరాన్నే మైమరిపించేంత పెద్ద పెద్ద విగ్రహ స్తంభాలు, దేవతలు ఎక్కువైపోయినాయి. అలాంటి టైంలో, సరిగ్గా అలాంటి టైంలో ఒక రాజు తెర మీదకి వచ్చాడు. ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. ఒకసారి 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం. ఎవరంట? జోసియా ఏలను ఆరంభించిన వాడే, 8 ఏండ్ల వాడే, యెరూషలేమునందు 35 సంవత్సరములు ఏలెను. అతను గూర్చి రాస్తున్న మాటలు ఇంకా మనకు విపులంగా ఉండాలంటే ఒక్కసారి 2వ రాజుల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనం. హోషేయ ఏలను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో అతడు యెహోవా దృష్టికి అక్కడ రాయబడిన మాట మీరు చూడండి. యోషియా ఏలను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 8 ఏండ్లు. మీరు బాగా వినండి. ఇతగాడు రాజు అవ్వాలని 300 సంవత్సరాల ముందే చెప్పాడు. 300 సంవత్సరాల ముందే ప్రవచనం. ఇందాక మనం చదివాంగా 13వ అధ్యాయం. 300 సంవత్సరాలు అంటే మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయానికి, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయానికి మొత్తం ఉన్న కాలమానం ఎంతో తెలుసా? 300 సంవత్సరాలు. ఈ 300 సంవత్సరాల ముందే దేవుడు ఎదురు చూసాడు. ఒకడు వస్తాడు, ఆ వచ్చిన వాడు నా దైవికమైన చిత్తం ఏంటి వాడు బయలుపరుస్తాడు. అప్పటి వరకు సమాజం గొడ్డుబారిపోద్దంటే సొలొమోను కాలం తర్వాత దేశం విగ్రహారాధన వైపు తిరిగేసింది. భయంకరమైన ఆరాధన వైపు తిరిగేసింది. ఆరాధన స్థిర స్థితికి ఎక్కడికి పోయిందంటే మనుషులను బలేసుకునే స్థితికి వెళ్ళిపోయింది. ఆ స్థితిగతులు మార్చాలి అంటే ఒకడొస్తాడు. అతగాడి పేరు 8 ఏండ్ల వయసు నుంచే ప్రారంభిస్తాడు. అతగాడి పేరుకి అర్థం ఏంటి తెలుసా? యెహోవా పునర్నిర్మాణము చేయును. అది అర్థం. యెహోవా మళ్ళీ ఉద్యమం ప్రారంభిస్తాడు. యెహోవా ఇదిగో దేశాన్ని మారు మనసు వైపుగా నడిపిస్తాడని అర్థం వచ్చే పేరు పెట్టుకున్నాడు యోషియా. ఆయన్నే జోసియా అంటారు. అలాంటి వ్యక్తి తెర మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 2వ రాజు గ్రంథం 12వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ 2వ రాజు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం నుంచి అప్పుడు ఒక ట్రెజరీ మెయింటైన్ చేస్తారు. దేనికి ట్రెజరీ? డబ్బులన్నీ దాచుకుని శనివారం నాడు కక్కాముక్క డొక్కెట్టుకుని భోజనాలు తినడానికి కాదు. దీనికి కాదు ట్రెజరీ. ట్రెజరీ దేనికి? ఎవరికి ఆడే నచ్చినట్టు ఖర్చు పెట్టాడు కాదు ట్రెజరీ. దేనికి ట్రెజరీ? ఏడాదికి ఒకసారి 31కి బడాకానా పెట్టుకోవడానికి కాదు. దేనికి ట్రెజరీ అంటే సొలొమోను మందిరం ఉందిగా, ఆ సొలొమోను మందిరం ప్రకృతి వైపరీత్యాల వలన కానీ లేదా తుఫాన్లు భూకంపాల వలన కానీ ఎక్కడైనా దేవాలయానికి బీటలు పడితే ఇరుగు పొరుగు వారి దగ్గర పోయి అప్పులు అడగకుండా దేవాలయానికి కాస్తంత సొమ్ము ఉండాలని ఆ సొమ్ముని మెయింటైన్ చేయడానికి ఒక ట్రెజరీ మెంబర్ని ఫామ్ చేస్తారు. ఆ ట్రెజరీని సుమారు 190 సంవత్సరాలు మెయింటైన్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు? 190 సంవత్సరాలు. అంటే రాజుల గ్రంథం 12వ అధ్యాయం 22వ అధ్యాయం వరకు, అంటే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయానికి 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయానికి మొత్తం గ్యాప్ ఎంత అంటే 4 పేపర్లేగా అనుకోకండి. 190 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆ 190 సంవత్సరాల ట్రెజరీ మెయింటైన్ చేస్తారు. ఈ 190 సంవత్సరాల ట్రెజరీ మెయింటైన్ చేసి దేవాలయానికి మరమ్మతులు చేయడానికి డబ్బులు తెస్తారట. ఎవడు ఏ రాజు వచ్చినా దేవాలయాన్ని బాగు చేసినాడు కనబడలేదు. అందరూ దేవుడి యొక్క గుండి మింగేసోలు ఎక్కువైపోయారు. దేవాలయంలో ఉన్న బంగారాన్ని అమ్మేశారు, దేవాలయంలో ఉన్న ఖజానాన్ని అమ్మేశారు, దేవాలయంలో ఉన్న ఆ బంగారు పాత్రలు అమ్మేశారు, దేవాలయంలో ఉన్న ముఖ్యమైన వస్తువులు అమ్మేశారు. దేవాలయం దేవుడు అంటే భయం లేని పనికి మాలిన ట్రెజరీ మెంబర్లు ఎక్కువైపోయారు. ట్రెజరీ సొమ్మును పాడు చేయడం కూడా కాలు దూస్తున్న టైంలో ఒక్క రాజు కూడా సరిగ్గా ఆ సొమ్మును ఉపయోగించలేని టైంలో ఈ కుర్రోడు తెర మీదకి వచ్చాడంట.
190 సంవత్సరాల నుంచి ఖజానా నిండిపోయి ఉంటే తీయండి ఆ డబ్బు బయటికి తీయండి అని చెప్పి ఆ డబ్బును బయటికి తీసి ఆ డబ్బును పట్టుకెళ్ళి దేవాలయాన్ని మరమ్మతుల కార్యక్రమం చేస్తున్నాడు. ఆ మరమ్మతుల కార్యక్రమం చేస్తున్నప్పుడు దేవాలయానికి దిగువ భాగాన గదులు ఉన్నాయి. ఆ గదులు కూడా శుభ్రం చేస్తుంటే ఆ గదుల చివరిలో కూజాలు ఉన్నాయంట, నిలువు కూజాలు. ఆ కూజాలను శుభ్రం చేస్తున్నప్పుడు ఆ కూజా లోపల చుట్టబడిన చర్మపు కాగితాలు ఉన్నాయంట. బాగా వినాలి, చుట్టబడిన చర్మపు కాగితాలు ఉన్నాయట ఈ రాజు కాలంలోనే. ఆ చుట్టబడిన చర్మపు కాగితాలు ఉంటే ఆ చర్మపు కాగితాలు ఏంటబ్బా అని బయటకు తీసి చెక్ చేయడానికి స్క్రైబ్స్ దగ్గర పంపించారు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గరకు వచ్చారో ఆ స్క్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేశారు, శాస్త్రులు. వాళ్ళు చెక్ చేసి ఇలా అన్నారు, సార్ మీకు విషయం చెప్పాలి సార్, ఇది ఏంటో కాదు, మన పితరుల దగ్గర నుంచి మన పితరులకి నచ్చక, దేశానికి కనబడకుండా, వాళ్ళు చదవక ప్రజలను చదవనివ్వకుండా మన ప్రజల యొక్క హావభావాల్ని, వారి మనోభావాల్ని దెబ్బతీసేలాగా దేవునికి వ్యతిరేకంగా ప్రజలను తయారు చేయడానికి మన ముందున్న రాజులు బైబిల్ని మరుగు చేసి కూజాల్లో దాచేశారు సార్ అని చెప్పాడు. అంటే ఈ చర్మపు కాగితాలు ఏంటని రాజు అడిగినప్పుడు రాజుకి చెప్పాడు, సార్ ఇది ఏంటో కాదు సార్, బైబిల్ సార్, బైబిల్. అంటే ఒక బైబిల్ అనేది ఒకటి ఉందని, ఆ బైబిల్ రాజు కూడా చదువుకోవాలని, ఆ రాజే కాదు ప్రజలు కూడా ఆ బైబిల్ని చదువుకోవాలని, చదువుకోవడానికి వీలు లేకుండా ఈయనకి ముందున్న రాజులు ఆహాబు, ఈ పనికిమాల రాజులు అందరూ ఉన్నారుగా, ఈ పనికిమాల రాజులు అందరూ కలిసి ఆహాబు, ఈ ఉజ్జియా చివరి కాలం ఏదైతే ఉందో వీళ్ళందరూ కలిసి రాను బైబిల్ని మరుగు చేసి పాడేస్తారు. ఎప్పుడైతే బైబిల్ని మరుగు చేశారో ఈ బైబిల్ని ఇంకా చదివేవాడు ఎవడో లేక ఈ పట్టుకెళ్ళి బైబిల్ని ఈ చుట్టాలుగా చుట్టి కూజాల్లో పడేసి దేవాలయం కింద పడేశారట. సరిగ్గా ఈ మరమ్మతుల టైంలో ఈ రాజు ఈ మరమ్మతులన్నీ చేయించి ఆ టైంలో ఈ కూజాలని బయటకు తీస్తే రాజు కనబడదట, అయ్యా ఇదేంటో కాదు, ఇది బైబిల్ అని చెప్పారు. ఏముంది బైబిల్ ఒకసారి చదవండి అంటే ఆ బైబిల్ని బయటికి తీశారు. ఆ బైబిల్ని బయటికి తీసి చదువుతుంటే రాజు ఆశ్చర్యపోయాడు. ఎందుకు తెలుసా, అప్పటి వరకు తప్పు అనిపించినవి, అప్పటి వరకు ఇది తప్పురా అని చెప్పేవాడు ఒక్కడో కనబడలేదు. ఆ బైబిల్ చదువుతుంటే ఇలా కనబడింది, విగ్రహారాధన జోలికి పోకూడదు, పైగా వాటికి ఆరాధన కార్యక్రమాలు చేయకూడదు. ఆ బైబిల్ ప్రతిని ఇలా చదువుతున్నాడు. ఎక్కడ పట్టుకెళ్ళారంటే ఆ సరాసరి హుల్దా అనే ఒక ప్రవక్తని ఉంది ఆ రోజుల్లో. జపన్య మహానుభావులు ఇలాంటి ప్రవక్తలు ఉండగానే ఒక హుల్దా అనే ప్రవక్తని ఉంటే ఆ ప్రవక్తని దగ్గర పట్టుకెళ్ళి, అమ్మ ఏంటిదంటే ఆ హుల్దా అనే ప్రవక్తని చెప్పింది మోమాటం లేకుండా, ఏం కాదు దీని పేరు బైబిల్ అంటారు అంతే. బైబిలా? ఏ బైబిలు? మోసే రాశాడుగా ఆది కాండము, నిర్గమాకాండము ఇలా రాసుకుంటూ సుమారు ఒక ద్వితీయోపదేశాన్ని రాశాడుగా. ఆ ద్వితీయోపదేశంలో ఒక అధ్యాయం రాశాడుగా, ఆ అధ్యాయమే మీకు దొరికింది అని చెప్పిందంట. అధ్యాయాన్ని చదువుతుంటే అధ్యాయాలు ఇలా ఉన్నాయి, ఏమని, దేశంలోకి విగ్రహారాధన రాకూడదని, దేశంలో ఉన్న ప్రజలు ఇలాంటి వర్షిప్లు చేయకూడదని, ఇలాంటి చేస్తే ఏమవుద్దంటే ఆ ప్రతుల్లో రాయబడ్డాయి, మీ గుడారానికి తెగులు వస్తుందని రాయబడ్డాయి, మీ పితరులు ఎగిరిపోతారని రాయబడింది, మీ పంటల పండవని రాయబడింది. అందుకే మీరు చూడండి, నేను ఈ మాట లైవ్లో అంటున్నాను, ఏమైనా పర్లేదు అంటున్నాను, ఎక్కడ ఐడల్ వర్షిప్ ఉంటుందో అక్కడ మీరు చూడండి వాతావరణం అనుకూలంగా ఉండదు. ఇది మీకు గుర్తు. మీరు చూడండి, కావాలంటే మీరు ఎక్కడ ఐడల్ వర్షిప్ ఎక్కువ ఉంటుందో మీరు చూడండి. కొన్ని పై ప్రాంతాలకు వెళ్ళి చూడండి, నేను ఏరియాలు చెప్పట్లేదు కానీ కొన్ని పై ప్రాంతాలు నీటి చుక్క కూడా దొరకదు ఆ ఏరియాలో మీరు చూడండి. కొన్ని ప్రాంతాలకు మీరు వెళ్ళి చూడండి, పచ్చని మొక్క కూడా దొరకదు మీరు చూడండి. వాళ్ళకి ఎకరాలు ఉంటాయి కానీ పండడానికి తినడానికి గుప్పుడు మెతుకులు దొరకదు మీరు చూడండి. కారణం, ఇప్పటికీ నరబలేస్తారు ఆ ఏరియాలో, ఇప్పటికీ పసిపిల్లని బలేస్తారు ఆ ఏరియాలో, ఇప్పటికీ కొంతమంది స్త్రీల్ని దేవుడికిచ్చి పెళ్లి చేస్తారు ఆ ఏరియాలో. ఇలాంటి పనికిమాలి పనులు ఎక్కడ జరుగుతాయో అక్కడ నదులు పారవు. ఇలాంటి పనికిమాలి పనులు ఎక్కడ జరుగుతాయో అక్కడ వర్షాలు పడవు. ఇలాంటి పనికిమాలి పనులు ఎక్కడైతే జరుగుతాయో, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరిగిన దగ్గర పంటలు పండవు. ఒకవేళ పండినా వాళ్ళకి అతివృష్టో అనావృష్టో జరుగుద్ది. మీరు చూడండి, మీకు ఇదే కారణం. ఇంకా మీరు ఏమనుకుంటారో, మీరు రాసుకు పెట్టుకుంటారో గుర్తుపెట్టుకుంటారో ఏమనుకుంటారో అనుకోండి. నేను మాత్రం చెప్తున్నాను, కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడవు, కొన్ని ప్రభుత్వాలు వస్తే గోదావరి బంకు ఊరి మీద వచ్చేస్తాయి. మీరు చూడండి కావాలంటే. ఎందుకు? సిస్టమ్ ఇక్కడ సరిగ్గా ఉండాలంటే బాగా వినండి, సిస్టమ్ అక్కడ సరిగ్గా ఉండాలంటే ఈ సిస్టమ్ తినంగా ఉండాలి. ఈ సిస్టమ్ కకలావికలం చేసి తైతక్కలేసలేసిందో తలాము తగదేమో అక్కడ స్టార్ట్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి. అనుకూలించో
ప్రకృతి అనుకూలించదు. ఎందుకు? నువ్వు దేవుడికి వ్యతిరేకంగా చేస్తే ఎలా ఉంటుంది? ఒప్పుకుంటుందా? ఉల్లిపాయ రేటు పెరుగుద్ది, టమాటకాయ రేటు పెరుగుద్ది, దిగుబడి తగ్గిపోద్ది, నదులు ఎండిపోవడం ప్రారంభమవుతాయి, భూభాగాలు ఒక్కడికక్కడే గడ్డు కట్టుకునే ప్రాంతాలు అయిపోతాయి. ఇజ్రాయెల్ దేశం ఇలా అయిపోవడానికి కారణం ఏంటో రాజుకి బలు వెలిగింది. ఎందుకు మన పంటలు పండట్లేదు? ఎందుకు మన ఆరోగ్యాలు కలిసి రావట్లేదు? ఎందుకు మన యవనస్తులు ఆరోగ్యంతో ఎక్కువ కాలం బతకట్లేదు? ఇంతకాలానికి స్ట్రైక్ అయింది. ఎందుకంటే మన వారందరూ విగ్రహారాధన చేస్తున్నారని అర్థమైంది. అరే అషీరాను పూజిస్తున్నారు, బయలును పూజిస్తున్నారు, మిల్కోమ దేవతను పూజిస్తున్నారు, కెమోస్ దేవతను పూజిస్తున్నారు. అరే వర్షిప్పేగా అనుకున్నాం, కానీ ఇది ఇంత తప్పని ఈ బైబిల్ దొరికితే కానీ అర్థం కాలేదు. చూసి ఏం చేశాడో ఆ 34వ అధ్యాయం 27వ వచనం చూడండి. 34వ అధ్యాయం 27వ వచనం, త్వరగా 34వ అధ్యాయం 27వ వచనం. నీ మనస్సు మెత్తనిదై దేవుడు పలికిన మాటలను విన్నప్పుడు నా సన్నిధి నిన్ను నువ్వు తగ్గించుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి. వాక్యం చదివిన వెంటనే ఆ కుర్రోడు ఏం చేశాడట? కన్నీరు విడుచుచు. ఆశ్చర్యకరమైన మాట తెలుసా? ఎన్ని సంవత్సరాలు రాజు అయ్యాడండి ఆ కుర్రోడు? 8. అలానే మాట గుర్తుపెట్టుకోండి. ఆ 8వ వచనం ఒకసారి చదవండి. 34వ అధ్యాయం 8వ వచనం. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరం ఉంది. 8కి 18 కలపండి. 8కి 18 కలపండి. కరోనా బ్యాచా? కలపండి మరి, చెప్పండి. 26 సంవత్సరాలు. 26 సంవత్సరాల కుర్రోడు. మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట నాకు ఎన్నిసార్లు చదివిన ఏడుపు వస్తుందండి. 26 సంవత్సరాల కుర్రోడు దేనికోసం ఏడుస్తున్నాడు తెలుసా? వాక్యం కోసం ఏడుస్తున్నాడు. 26 సంవత్సరాల కుర్రోడు వాక్యం బోధిస్తుంటే ఏడుస్తున్నాడు. అడుగుతున్నాను, ఇక్కడ చాలామందిని నేను చూస్తున్నాను, ఇక్కడ వాక్యం చెప్తుంటే పనికి మన సెల్ ఫోన్ చూస్తారు. అడుగుతున్నాను, కనీసం మీకు వాక్యం అంటే గౌరవం లేదని మీకు? కనీసం అడుగుతున్నాను, మీ చర్చెస్లో, మన దేవాలయాల్లో అడుగుతున్నాను, పాస్టర్ గారు అక్కడ నిలబడి అక్కడ వాక్యం బోధిస్తుంటే నీకు ఫోన్ ఎలా మాట్లాడిన సిగ్గు లేదని నీకు దేవాలయంలో ఉన్నప్పుడు? అరే 26 సంవత్సరాల కుర్రోడు చూడు, 26 సంవత్సరాలు అక్కడ వాక్యం వింటుంటే ఆ వల్దా ప్రవర్తిని చదువుతుంటే ఆ వాక్యం అలా ఇన్ని ఎక్కెక్కేడ్చాడట. ఈరోజు కుర్రోళ్ళు దేనికి ఏడుతున్నావు? నీ లవర్ కోసం ఏడుతున్నావు. ఈరోజు కుర్రోళ్ళు వ్యసనం కోసం ఏడుస్తున్నావు. ఈరోజు కుర్రోళ్ళు దేనికి ఏడుస్తున్నా చెప్పండి? పనికి మాలిన వస్తువుల కోసం ఏడుస్తున్నారు. ఈరోజు ఒక 26 సంవత్సరాల కుర్రోడు పైగా రాజు నడుతున్నారు. రాజు కోరుకుంటే ఎంతమంది రాణిల ముందు నిలబడతారు చెప్పండి? రాజు కోరుకుంటే ఎన్ని సుఖాల ముందు నిలబడతాయి. ఆయనకి ఎన్ని ఆఫర్లు అయినా వస్తాయి. బాగున్నాడు చూడడానికి, 26 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఇలాంటి కుర్రోడు కోరుకుంటే ఎన్ని అందాలైన సొంతం అవుతుంది, ఎంత ఆనందమైన సొంతం అవుతుంది. ఇదేమీ కోరుకొని కుర్రోడు ఏం కోరుకుంటున్నాడంటే ఆ వాక్యాన్ని ఇలా పట్టుకుని నేర్చాడట. దేవా దేవా దేవా, ఈ ఆరాధన తప్పని నాకు తెలియలేదు ప్రభా, నాకు తెలియలేదు. నా హయాంలో, నా నియోజకవర్గంలో, నా పరిపాలనలో, నా రాజరికపు శాస్త్రంలో ఇది తప్పని నాకు అర్థం కాలేదు. కారణం, నా పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బైబిల్ చదవకుండా చేసేసారు. ఆరాధన నేర్పించేశారు. మాకు ఎక్కడ లేని ఆరాధన నేర్పించేశారు. మాకు ఎక్కడ లేని వర్షిప్లు తీసుకొచ్చారు. బయలు ఆరాధన తీసుకొచ్చారు, కెమోస్ ఆరాధన తీసుకొచ్చారు, మిల్కం ఆరాధన తీసుకొచ్చారు. రకరకాల దేవుళ్ళ ఆరాధన అని చెప్పారే తప్ప ఆ దేవుళ్ళే తప్పులు దేవుళ్ళని మాకు అర్థం కాలేదు. కేవలం మా దగ్గర బైబిల్ లేక, కేవలం బైబిల్ లేక. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఒక ఆరాధన రైటో రాంగో తెలియాలంటే దేంతో కొలవాలి చెప్పండి? బైబిల్తోనే కొలవాలి. అరే ఇది చేస్తున్న వర్షిప్ రైటా కదా? బైబిల్తోనే కొలవాలి. ఈరోజు అడుగుతున్నాను, ప్రతి కుప్పుకెంత ఆరాధన అవుద్దా? ప్రతి పనికి మాలిన ఆరాధన అవుద్దా? ప్రతిదీ ఆరాధన అవుద్దా చెప్పండి? ఎందుకు ఆరాధన అర్థం పర్థం లేకుండా పోతున్నాయి తెలుసా? వాక్యము బైబిల్ నడుతాను. ఆరాధన మాత్రం అంట 3-4 గంటలు చేస్తారట. వాక్యం మాత్రం అంట 20 నిమిషాలే చెప్పాలంట. ఎవర్రా మీరు నడుతున్నారు? మీరు అందరూ ఎవరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సంబరాల్లో తిరిగి వచ్చారా అని అడుగుతున్నాను నేను. ఆరాధన ఎంత ప్రాముఖ్యమో మళ్ళీ అడుగుతున్నాను. ఆరాధన ఎంత ప్రాముఖ్యమో వాక్యం అంతకన్నా ప్రాముఖ్యం. ఆరాధన ఉండాలి, వాక్యం ఉండాలి. ఆరాధన ఉండాలి, వాక్యం ఉండాలి. ఆయన గారికి అర్థమైంది, తీసుకొచ్చాడు. ఆయన బైబిల్ పట్టుకుని ఏడుస్తున్నాడట. కన్నీరు విడుచు, నీ మనసు ఎంత మెత్తనదయ్యా. వాక్యం వింటుంటే ఏడుస్తున్నా. వాక్యం వింటుంటే 26 సంవత్సరాల కుర్రోడు ఏడుస్తున్నాడంటే ఎంత విచిత్రం చూడండి. అడుగుతున్నాను, ఇలాంటి వాక్యాలు మీ పాస్టర్ గారు చెప్తున్నప్పుడు, ఇలాంటి వాక్యాలు దైవజనులు చెప్తున్నప్పుడు, ఇక్కడ ఉన్న అనేక మంది యంగ్స్టర్స్ అడుగుతున్నాను, ఎప్పుడైనా వాక్యం వింటున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ నీ కళ్ళల్లో నీరు తిరిగిందా? నీకు తిరగదు. నీకు ఎప్పుడు తిరుగుతుందో చెప్పనా?
మీ అయ్యి అడిగిన బండి కొనకపోతే తిరుగుద్ది నీకు ఎప్పుడు కన్నీళ్ళు తిరిగితే నువ్వు అనుకున్నవి జరగకపోతే నడుతున్నా. వాక్యం కూడా ఏడ్చే యవ్వనస్తులేరు. నేను పొగడ్డానికి చెప్పట్లేదు, కానీ ఈ సహోదరుడు బాబ్జీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రసంగం చెబితే అక్కడ ఆడపిల్లగా ఏడ్చేస్తుంటాడు. అక్కడికి వచ్చింది. ఎన్నోసార్లు చూశాను బాబ్జాను. నాకు ఫోన్ చేసి అన్న దుబాయ్ నుంచి ఫోన్ చేస్తారు, అన్న మొన్న వాక్యం చెప్పారు కదన్న, ఆ వాక్యం విన్నప్పుడు నాకు ఎంత ఏడుపు వచ్చిందని అది మళ్ళీ జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ఏడుస్తాడు వాట్సాప్ కాల్లో. అలా ఏడిచాడు కనుక ఈ మీటింగ్ పెట్టాడు. మళ్ళీ చెప్తున్నాను, అలా ఏడ్చేవాడు కనుకే తన డబ్బుని రూపాయి దాసి తన చుట్టూ ఉన్న యవనస్తులందరూ రూపాయి పోగేసుకుని ఏదైతే ఈ వైఎంసీ యూత్ ఉందో ఇలాంటి యవనస్తులందరూ కలిసి ఆ ఏడ్పు ఆ నిట్టూర్పు వాళ్ళకు ఉంది కనుకే మా ఊరు దేవుడి కోసం ఏడవాలని ఈ మీటింగ్ పెట్టారు. వాళ్ళు వరకేం పెట్టలా, వాక్యం కోసం ఏడ్చే వాళ్ళు మీ ఊర్లో యవనస్తులు ఉన్నందుకు మీరు ధన్యులు. మళ్ళీ చెప్తున్నా, వాక్యం కోసం ఏడ్చే యవనస్తులు మీ ఊర్లో పుట్టినందుకు మీ గ్రామాలు ధన్యమైన గ్రామాలు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఇలాంటి యవనస్తులు బయట పనికి మాల మేళతాళాలు వేదికలేసి పెడుతున్నారు. ఇలాంటి యవనస్తులు బయట రచ్చరచ్చ చేసే ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. కానీ మన యవనస్తులు అలా లేరు. దేవుని మాటలు వినిపించాలని మంచి గాయకుల్ని, మంచి సంగీతకారుల్ని, వాక్యం చెప్పే నాలాంటి ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి నా బిడ్డలు, మా దేవుని ప్రజలు, నా ప్రజలు, మా సహోదరులు వాక్యం కోసం తెప్పరెళ్ళాలని ఈరోజు ఈ వేదికలు వేస్తున్నారంటే అలాంటి బిడ్డలు ఉన్నందుకు ధన్యులు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఏడ్చాడట ఈ రాజు. ఏడ్చాడు. ఎంత ఏడ్చాడంటే దేవుని సన్నిధి నిలబడి దేవా తప్పైపోయింది ప్రభువా అని ఏడ్చాడట. మీకు ఉదాహరణ చెప్పి నేను త్వరగా ముగిస్తాను. రాజులు నిజానికి ఏడవకూడదు. ఏడిస్తే వాళ్ళ రాయల్టీ పోతుంది. రాజులు ఏడవకూడదు. రాజులు, నాయకులు ఏడవకుండా ఉండడానికి ప్రాక్టీసులు చేస్తారు. ప్రాక్టీస్ అంటే వాళ్ళకి ఎంత ఎమోషన్ ఉన్నా ఆ బాధ అంతా పెదవుల వెనకాల దాచుకుని అలా పెదాలు బిగించి చేద్దాం, అలా చేద్దాం, ఆ బాధను అలా కంట్రోల్ చేసుకొని కూడా ఒక ప్రాక్టీస్. మన ఇండియాలో రాజీవ్ గాంధీని చంపేశారు. నళిని ఆ అమ్మాయి తెలుసుగా. ఆ అమ్మాయి మానవ బాంబుకి వెళ్ళి పేలిపోయింది రాజీవ్ గాంధీ గారి చేతిలో. రాహుల్ గాంధీ ఫారెన్లో చదువుతున్నాడు, ప్రియాంక గాంధీ ఫారెన్లో చదువుతుంది. డాడీ ముక్కలుగా చిదిగిపోయి చచ్చిపోయాడన్న వార్త అందుకున్న వెంటనే ఫ్లైట్లో వచ్చారు. వాళ్ళ డాడీ శవాన్ని రాహుల్ గాంధీ అలా చూశాడు. ముఖం లేదు, చేతులు లేవు, కాళ్ళు లేవు, ముక్క చెక్కలు చెల్లా చెదురుగా అయిన దేహం పడిపోయినప్పుడు ఆ ముక్కలన్నీ పోగేశారు. ఆ ముక్కల దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ అలా ఏడవబోతున్నాడు. డాడీ అని ఏడవబోతున్నప్పుడు ప్రియాంక గాంధీ అంది, బ్రదర్ మై డియర్ బ్రదర్, ఏడవద్దు. నెహ్రూ కుటుంబం ఏడవడం భారతీయ ప్రజలు చూడకూడదు. ఏడవద్దు తమ్ముడా, సోదరా, దయచేసి ఏడవద్దు. ఎందుకంటే నెహ్రూ కుటుంబకుల నాయకులు ఏడవకూడదు. మనమే ఏడిస్తే ప్రజలు ఏమైపోతారు. ఏడవద్దు. మీకేమర్థమవుతుంది చెప్పండి. అందుకే పెద్దవారు, కుటుంబీకులు ఉన్నవారు ఏడవకూడదు. ఏడిస్తే వెనకాల ఉన్న వాళ్ళు చెదిరిపోతారు. ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ రాజు ఏడవకుండా ఉండలేకపోయాడట. హిజ్కియా తెలుసుగా. హిజ్కియాకి వ్యాధి వచ్చిందని ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు, హిజ్కియాకి వ్యాధి వచ్చిందని ప్రార్థనలో జవాబు వచ్చినప్పుడు హిజ్కియా ఎలా ఏడ్చాడట? గోడ వైపుకి తన ముఖం తిప్పుకొని ఏడ్చాడు. గోడ వైపుకి ఎందుకు తిప్పుకున్నాడు? రాజు ఏడవడం ఎవరు చూడకూడదు చెప్పండి? ప్రజలు చూడ. రాజు ఏడవడం ప్రజలు చూడకుండా రాజులు గోడల వైపుకి ముఖాలు తిప్పుకొని ఏడుస్తారు. ముఖాన్ని పక్కకు తిప్పుకొని ఎవరో చూడకుండా కన్నీళ్ళు తుడుచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఏడవడం ప్రజలు చూడకూడదు. ప్రజలు కుదేలైపోతారు. ఈ ప్రాక్టీస్ రాజు ఎంత ప్రాక్టీస్ చేసినా చూస్తే చూడండి, ఎవరు చూసినా పర్లేదని ఆ వాక్యం అలా బైబిల్, దొరికిన బైబిల్ అలా చదువుతుంటే తట్టుకోలేక ఏడ్చేశాడు. తప్పైపోయింది ప్రభు. ఈ పనికి మాలిన ఆరాధన మా దేశాన్ని పాడు చేశాయి ప్రభు. ఈ స్తుతి నైవేద్యాలు ఏవైతున్నావో మా పసిపిల్లలనే నైవేద్యాలుగా తీసేసుకున్నాయి ప్రభు. మా తర్వాత తరాలని మింగేశాయి. మా చంటి పిల్లని మింగేశాయి. నిజమైన నీ దైవికమైన ఆరాధన మేము ఎరుక్క బయలు ఆరాధనలోకి పోయాం. నీ ఆరాధన ఎరుక్క ఇదిగో కెమోస్ ఆరాధనలోకి పోయాం. నీ ఆరాధన అంటే ఏంటో మాకు తెలియక దేవత ఆరాధనలోకి పోయి మా పిల్లల్ని, మా వయసులో ఉన్న వారిని మేము బలిచ్చేసాం. ఎప్పుడైతే వాక్యం చదువుకున్నాడో ఆ చదివిన తర్వాత ఏం చేస్తున్నాడో ఒక్కసారి 35వ అధ్యాయం 15వ వచనం చూడండి. 35వ అధ్యాయం 15వ వచనం ముగిద్దాం. 35వ అధ్యాయం 15వ వచనం. ఎవరండి వీళ్ళు? మళ్ళీ అడుగుతున్నాను. ఆసాపు సంతతి వారు గాయకులను, ఆసాపు, హేమాను. ఎవరండి వీళ్ళు? దావీది కాలం నుంచి సీనియర్ వర్షిప్ లీడర్స్ వీరు. ఆసాపు ఒక చక్కటి వర్షిప్ లీడర్.
ఎవరైతే ఉన్నారో క్వైర్ టీమ్ లీడర్ ఉంటారో చూస్తారో ఆయన, ఆసాపు కానీ హేమాను కానీ వీళ్ళందరూ రాజు ముందుకు వచ్చారట. వీళ్ళందరూ గాయకులే కాదు, వీళ్ళందరూ సంగీతకారులే కాదు, వీళ్ళందరూ కేవలం ఆరాధన కార్యక్రమంలో క్వైర్ టీమ్ మెంబర్సే కాదు, వీళ్ళందరూ ఎవరు తెలుసు? దీర్ఘదర్శులు, ప్రాఫిట్స్. ఆ రోజుల్లో ఎవర్రా ఆరాధన చేస్తుందంటే ప్రవక్తలు ఆరాధన చేస్తున్నారు. ఈరోజు ఎవర్రా ఆరాధన చేస్తున్నారంటే ఈ బ్యాండ్ మేళంలో పాట పెడతాడంటే వీడు. చెప్పండి, ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తున్నాడు. అడుగుతాం, పానపరగ్గలందరూ ఆరాధన చేయొచ్చా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను, పానపరగ్గలందరూ ఆరాధన చేయొచ్చా? ఇక్కడ వర్షిప్ చేశాడు, రేపు పోయి ఆ సంబరాల దగ్గర ఈడు పాట పాడతాడంట. అక్కడ జీడిపిక్కల పాట పాడతాడు, ఇక్కడికి వచ్చి సుఖ పుట్టిందని పాడతాడంట. నీ సొక్క నీ పిక్క దేవుడు నీ సంగతి చూస్తాడు, గుర్తుపెట్టుకో. నేను అడుగుతాను, ఉంటే ఇటు ఉండు, పోతే అటు పో, అటు ఇటు నేను ఎవడ తిరగమన్నాడు? వీళ్ళెవరు చూడండి, ఆసాపు, హేమాను, వీళ్ళెవరు? దీర్ఘదర్శులు, ప్రవక్తలు, లేవి గోత్రికులు, ప్రత్యేకింపబడిన వారు. సంగీతాన్ని గానమును కూడా సేవగా చూసిన ఆ రోజుల్లో గొప్ప సంగీత ప్రవక్తలు వీరు. సంగీతాన్ని కూడా దేవునికి సేవగా మలచిన వారు. దావీదు కాలంలో దావీదు సంగీతం ఆకాశాన్ని అంటుందంటే సపోర్ట్గా నిలబడిన సంగీతకారులు ఎవరో తెలుసా? వీళ్ళే. హేమాను కానీ ఈ ఆసాపు కానీ వీళ్ళ కీర్తనలు జాతీయ గీతాలు అయ్యాయి. వీళ్ళ కీర్తనలు జాతీయ కీర్తన ఆరాధనగా మలిసా. అలాంటి జాతీయ కీర్తన రాసిన ఆసాపుని ఏమన్నప్పటికి దావీదు చనిపోయాడుగా. ఆసాపు ఏమాను పిలిపించి, ఈ రాజు ఎవరైతే 26 సంవత్సరాల రాజు అన్నాడట, ఇప్పుడు స్టార్ట్ చేయండి, నిజమైన వర్షిప్ ఇప్పుడు స్టార్ట్ చేయండి అన్నాడట. ఇప్పటివరకు మన దేశంలో బయలు ఆరాధన జరిగింది, ఇప్పటివరకు మన దేశంలో కెమోస్ ఆరాధన జరిగింది, ఇప్పటివరకు దేవీ దేవతల ఆరాధన జరిగింది. ఇప్పుడు నిజమైన పస్కా బలు పశు ఆరాధన జరగాలి, నిజమైన పశ్చాత్తాప ఆరాధన జరగాలి. ప్రజలు రొమ్ములు కొట్టుకోవాలి, సేదుకూరలు కలుపుకోవాలి, బలి పశువును తెచ్చుకోవాలి. ఆ పస్కా బలును తింటూ ఏడుస్తూ, దేవా మేము పాపాత్మలు ఇన్ని రోజులు తప్పు చేశామని ఆరాధనలో రమ్ములు కొట్టుకుని ఏడవాలని భక్తి కలిగిన సంగీతకారుల్ని, గాయకుల్ని పిలిపించి ఆరాధన ప్రారంభించాడు. అది స్తుతి ఆరాధన అంటే. ఎప్పుడైతే ఆ స్తుతి ఆరాధన ప్రారంభించాడో హోషేయ మళ్ళీ ఎవరిని తలపించాడో తెలుసా? మళ్ళీ దావీదు కనబడ్డాడు అనిపించాడంట. మళ్ళీ దావీదుని చూసినట్టు అనిపించింది. అంటే దావీదు మళ్ళీ వచ్చాడా అంటే మీరు చూడండి, సమూయేలు కాలం తర్వాత అప్పటి నుంచి మళ్ళీ ఇతగాడు వరకు దేశంలో ఏ ఆరాధన జరగదు తెలుసా? పస్కా ఆరాధన జరగలేదట. మళ్ళీ ఆ రికార్డు బదలు కొట్టింది ఎవరు చెప్పండి? ఈ జోషియా రాజే బదలు కొట్టాడు. ఎందుకు తెలుసా? ఈయన వాక్యాన్ని ఫాలో అయ్యాడు కనుకే తన తరంలో చక్కటి ఆరాధన తీసుకొచ్చాడు. ఆరాధనలో వాక్యాలు, దావీదు కీర్తనలు, ఆసాపు కీర్తనలు, యామాన కీర్తనలు ఉన్నాయి చూసారా? అవి కీర్తనలే కాదు చెప్పండి, అవి వాక్యాలు. అవి వాక్యాలే కాదు, దేవుని యొక్క ప్రార్థనలు. అవి ప్రార్థనలే కాదు, దేవుని యొక్క చిత్తం. ఆ పాటలన్నీ పాడుతుంటే ప్రజలు, మీరు చరిత్ర ఇంటికి వెళ్ళక చదవండి, రొమ్ములు కొట్టుకుంటూ ఏడ్చారంట. దేవా తప్పు చేశాం ప్రభు. ఇప్పుడు చెప్పండి, బాబ్జన్న తెలిసి పెట్టాడో తెలియక పెట్టాడో, ఇప్పుడు 7వ వార్షికోత్సవం అనుకుంటా, ఇది తెలిసి పెట్టాడో తెలియక పెట్టాడో నాకు తెలియదు, కానీ అర్థవంతమైన స్తుతి నైవేద్యాలు జరిగితే మళ్ళీ చెప్తున్నాను, వాక్యం ఎంత బలంగా పనిచేస్తుందో అర్థవంతమైన ఆరాధన కూడా చెప్పండి ప్రజలలో అంత బాగా పనిచేస్తుంది. ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది, ప్రజల్లో ఒక నూతన విప్లవం ప్రారంభమవుతుంది. ప్రజల్లో ఇది కదరా నిజమైన. అప్పుడు మనకి పనికి మాలిన పాటలు ఉన్నాయి చూసారా? ఆ పాటల కన్నా మన మనసు చెప్పండి దైవికమైన పాటలే మనకు వినాలనిపిస్తుంది. నిజమైన పశ్చాత్తాపానికి గురవుతాం. మన నిజమైన దైవికమైన ఆరాధన. కొన్ని పాటలు మన క్రైస్తవ సంగీతకారులు రాసిన ఆ పాటలు వింటున్నప్పుడు ఏడుపు వస్తుంది, అరే ఈ పదం వీళ్ళకి ఎలా దొరికిందిరా అని. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కానీ కొన్ని కీర్తనలు పాడుతున్నప్పుడు అవి చదువుతుంటే ఒక లెసన్లా అనిపిస్తాయి. అలాంటివన్నీ మళ్ళీ రావాలి. అదిగో ఒక్కడు నిలబడ్డాడు, దేశానికి ఉన్నతమైన ఆరాధన జరిగించాడు. మరలా ఆ తర్వాత మళ్ళీ రివైవల్ ఎక్కడ కనబడదు తెలుసా? ఇంకెక్కడ కనబడదండి. మలాకీ పుస్తకం కూడా అయిపోతుంది. ఆ మలాకీ పుస్తకం దాటి సువార్తలు కూడా వస్తాయి. ఆ సువార్తలు దాటి మళ్ళీ బయటకు వస్తాయి. మళ్ళీ అలాంటి రివైవల్ తీసుకొచ్చింది ఎవరు తెలుసా? అపోస్తుడైన పౌలు తీసుకొచ్చాడు. మళ్ళీ అలాంటి ఆరాధన అపోస్తుడైన పౌలు తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? ఎథెన్స్ దర్బార్ని దద్దరలు కొట్టాడు మళ్ళీ వర్షిప్ చేసి. ఏదైతే ఉందో ఆ భయంకరమైన ఆరాధనలు కూరుకుపోయిన ఎబిసి పట్టణాన్ని, వారి యొక్క ఆరాధన క్రమాన్ని, కొత్త ట్రెండ్ను ఫామ్ చేశాడు.
శరసాల పునాదులు కదిలించేశాడు, ఖైదీలు మనసులు మార్చేశాడు. ఇదిగో విగ్రహారాధన కాదు, ఇదిగో క్రీస్తు ఆరాధన చేయాలని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘం బయట ఉన్న భయంకరమైన ఆరాధన ఏదైతే ఉందో, అర్తిమీదేవి ఉందగా ఆ రోజుల్లో, ఆ అర్తిమీదేవి గుడికి వెళ్ళిపోతున్న ప్రజలను తిప్పి ఎఫెసీ సంఘంగా కట్టేశాడు. మీరు ఇంటికి వెళ్ళినారు చదవండి. ఆ ఎథెన్స్ ఏదైతే ఉందో, ఆయన మాట్లాడిన ప్రసంగం కానీ, ఆయన ఎత్తుకున్న ఆ మాటల కూర్పు కానీ చూస్తున్నప్పుడు ఎథెన్స్ ఆశ్చర్యపోయింది. మీరు ఎక్కడ చూడండి, సంగీతం ఎలా ఉండాలంటే ఒక మనిషిని మార్చేలా ఉండాలి. సంగీతం ఎలా ఉండాలంటే ఒక పాపి మారు మనసు వైపుగా రావాలి. నైవేద్యాలు, స్తుతి నైవేద్యాలు ఎలా ఉండాలంటే అర్పణలు మనం ఇచ్చే డబ్బులు కాదు, మనమే నైవేద్యాలుగా మారిపోవాలి. అది నిజమైన స్తుతి ఆరాధన. మనమే మారిపోవాలి. ఏవి అలాంటి ఆరాధనలు లేవి, చక్కగా మనసారా పాడితే వచ్చే ఆరాధనలు లేవి. అందుకే అడుగుతున్నాను, మళ్ళీ ఓష్యాలు రావాలి, మళ్ళీ పౌలు లాంటి వారు రావాలి, మళ్ళీ పేతురు లాంటి వారు రావాలి, మళ్ళీ ఆరాధన క్రమాన్ని ఉన్నట్టుగా పాడేవారు రావాలి. ఈ భయంకరమైన ఈ ఐడల్ వర్షిప్ ఈరోజు ప్రజల్లో పాతికిపోయింది. చూడండి, ఈరోజు ఆ రోజుల్లో ఇలా విగ్రహాన్ని ముందు పట్టుకుని పాడేవారు. ఇప్పుడు పాటలన్నీ చూడండి, విగ్రహం ఒకటే కనబడదు, కానీ ఎవరో ఒకరిని ఆరాధించే పాటలే. ఇప్పుడు 90% పాటలన్నీ ఎవరి మీద ఉంటాయి చెప్పిన? ఆడపిల్లల మీద ఉంటాయి. ఆ పిల్లనే ఆరాధిస్తుంటాడు, అదో పాట. గాల్లో తేలినట్టు ఉంటుంది, స్పూన్తో బరువు అయిపోతుంటుంది, అదో పాట. ఎండాకాలంలో అనిపిస్తుంది, వానాకాలంలో అనిపిస్తుంది, అదో పాట. అది చూడండి, ఇది కూడా విగ్రహారాధనే. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ విగ్రహారాధన. ఇలాంటి కుప్పు గంతులు, పనికి మాలిన కలుషితమైపోయిన సంగీతాల నుంచి మళ్ళీ మన ప్రజలు బయటికి రావాలంటే నేను కోరుకుంటున్నాను, ఇలాంటి స్తుతి నైవేద్యాలు ప్రతి పల్లెలో, పట్టణాల్లో జరగాలి. మన ప్రజలు మళ్ళీ చైతన్యానికి గురవ్వాలి. మన ప్రజలందరూ మళ్ళీ వాక్యం వైపు తిరగాలి. మన ప్రభువుని మనసారా వాక్యానుసారంగా ఆరాధించాలి. ఓష్య లాంటి వారు వచ్చి విగ్రహారాధన ఎలా దూరం చేస్తారో, మళ్ళీ మనలాంటి సహోదరులు, ఒక బాబ్జీ ఇంకా సహోదరులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వారు అందరూ నిలబడి వాళ్ళ తరానికి, వారి పల్లెలకి ఒక కొత్త స్తుతి నైవేద్యాలు వాక్యానుసారంగా జరిగించి దేవునికి అనేక మందిని పట్టుకోవాలి. దేవుడు అట్టి వారిని దీవించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుంటాం.